జరిగింది ఇదంతా. ఇలాంటి అంశాలని మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నేను చెప్పినట్లు నిజంగా పరిస్థితి ఉందా? కేసీఆర్కి అన్నీ తెలిసే ఇవన్నీ జరిగాయా? రాబోయే రోజుల్లో కేసీఆర్కి కష్టాలు తప్పవనుకోవచ్చా కేసుల నుంచి? గుడ్ మార్నింగ్ రాజేష్, పెద్దలకు అందరికి నమస్కారం. అంటే సహజంగానే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పథకాలు, ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రభుత్వాలు మారగానే ఏమైపోయిందంటే గత ప్రభుత్వ కాలం అంతా కూడా విధ్వంసకరం, వినాశకాలం, మేము ఇచ్చేదంతా భవిష్యత్తు అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఎక్కడ ప్రభుత్వాలు మారినా ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి స్టేట్మెంట్ గా కనబడతా ఉంది. అంటే మేము పరిపాలన చేస్తే, మేము సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రమే అవి సమర్థనీయమైనవి, మిగతా వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా అవినీతికరమైనవనో ఇంకొకటనో ప్రజా వ్యతిరేకమైనవనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. గత 10 ఏళ్లలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి ఏ సంక్షేమ పథకాలు కావాలనేటువంటి విషయం మీద ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అమల్లో ఎక్కడైనా లోపాలున్నా, ఇప్పుడు గొర్రెలకు స్కామ్ సంబంధించి ఉంది, గొర్రెలు తీసుకురాకుండానే లబ్ధిదారులకు ఇవ్వకుండానే డబ్బులు తిన్నారు, రకరకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ఆచరణలో జరిగినటువంటి వాటి మీద డెఫినెట్ గా ఏ విచారణ అయినా జరుపుకోవచ్చు. ఒకవేళ అందులో మనీ లాండరింగ్ జరిగినా ఇంకొకటి జరిగినా దోషులను శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది, శిక్షించబడాలి కూడా. కాబట్టి డెఫినెట్ గా, కానీ ఇట్లా ఎట్లయిపోతుందంటే ఒక ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వాన్ని వెంటాడే పద్ధతి మనం గతంలో. దేవిప్రసాద్ గారు, మీరు విచారణ కొనసాగించవచ్చు అని మీరు అంటున్నారు. మీరు నిజంగా చెప్పండి, నిజంగా వాస్తవం ఇదంతా కక్షపూరితంగా జరుగుతుంది అనుకోవాలా? నిజంగా వాస్తవంగా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నేను ఏమంటున్నా రాజేష్ గారు, డెఫినెట్ గా కక్షపూరితమే. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలన్నింటినీ తవ్వితోయడం అని, నువ్వు ఆచరణలో జరిగిన, ఎగ్జిక్యూషన్ లో జరిగినటువంటి అనేక విషయాలు అట్లయితే మొత్తం 40 ఏళ్లలో జరిగినటువంటి అన్నిటి మీద ఎంక్వైరీ లేండి. జన్మభూమి దగ్గర నుంచి వాళ్ళ గురువు గారు ఉన్నారు కదా, జన్మభూమిలో కూడా ఎంత జరిగిందనేది తేలుతుంది, జలయజ్ఞంలో ఏం జరిగిందనేది తేలుతుంది. గతంలో ఒక ప్రభుత్వం అన్నాక ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఉండేటువంటి పీరియారిటైజ్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి డిమాండ్స్ కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు కొన్ని ప్రజలకు ప్రజాబాహుల్యంలో వాటికి గుర్తింపు రావచ్చు, కొన్ని అవి ప్రజాబాహుల్యంలో ఇవి సరైనవి కావనేటువంటి తీర్పు 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఆ విధానాల మీద ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి దాని మీద కమిషన్. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ప్రజల ఆకాంక్షల మీద, పరిపాలన మీద దృష్టి పెట్టే బదులు ఎంక్వైరీల మీద కమిషన్, ప్రజలు ఏమని ఎంక్వైరీ కమిషన్లు ఏమని శిక్షలు వేయమని అధికారాలు ఇవ్వలేదు. సరైనటువంటి మెరుగైనటువంటి పాలన ఇవ్వండి, గత పాలన కంటే మెరుగైనటువంటి పాలన ఇవ్వండి అనేటువంటి విషయాల మీద స్పష్టంగా తీర్పిస్తే మీరు ఆ తీర్పును వక్రీకరించి ఇలా మొత్తం కమిషన్ మీద చేస్తా ఉన్నారు. అయినా మాకు న్యాయస్థానాల మీద కావచ్చు, స్వతంత్ర సంస్థల మీద కావచ్చు ఉండేటువంటి గౌరవభావంతో తప్పకుండా వాళ్ళు అడిగినటువంటి వాటికి వివరణలు ఇస్తాం. అందులో ఏ ముఖ్యమంత్రి గారు అందులో ఇన్వాల్వ్ అయి ఉండడు. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నిన్న రఘునందన్ ఎంపీ మాట్లాడాడు, కామెంట్ మనం చూసాం కదా, ఈ స్కామ్ సంబంధించి ఈడీ నోటీసులు పంపించారని వాస్తవేనా? అందులో మీరు ఏమంటారు, నమ్మొచ్చా? ఇప్పుడు నేను ఏమంటున్నా, రఘునందన్ రావు గారు ఈడీ ఆఫీస్ ఏమన్నా ఈడీ డైరెక్టరా, లేకుంటే ఆయన ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు. ఈ భారతీయ జనతా పార్టీ ఏమైందంటే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు. స్వతంత్ర వ్యవస్థలు ఇచ్చేటువంటి నోటీసుల కంటే ముందే వీళ్ళు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇట్లే చేసేది, అబాస్ పాలైతా ఉన్నారు. స్వతంత్ర వ్యవస్థలు చేసే పని స్వతంత్ర వ్యవస్థలు చేస్తాయి. మీరు చేసే పని మీరు చేయండి. మొన్న ప్రజలు మీకు దేశవ్యాప్తంగా కూడా 400 ఇస్తామంటే 240 ఇచ్చిర్రు. వాటికి ఎందుకు మేము ఇంత తక్కువైపోయినాం, అయోగ్యలు ఎందుకు ఓడిపోయినాం, 18 మంది మంత్రులు ఎందుకు ఓడిపోయినాం, మాకు ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు దక్కింది, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ పత్రికలో ఎందుకు మొట్టికాయలు వేస్తా ఉన్నది, వీటి అన్నిటి మీద సమీక్ష జరుపుకొని మీరు సరైనటువంటి రీతిలో ట్రాక్ లో ఉండేటువంటి రీతిలో ప్రజల కోసం పనిచేయండి. అంతే తప్ప
మీరు రోజుకు ఒక లీకులు వదిలి అంటే పత్రికలకు అవసరమైనటువంటి బ్యానర్ ఐటమ్స్ గురించి తాతాలాడేటువంటి పద్ధతి ఉంది. ఈడీ ఒకవేళ ఎవరికైనా నోటీసులు ఇస్తే బాటంగా ఈడీ ప్రకటిస్తుంది. తీసుకున్న వాళ్ళు ప్రకటించినా ప్రకటించకపోయినా ఈడీ అయితే ప్రకటిస్తుంది కదా రాజేష్. అదే రహస్యమైనటువంటి విషయం కాదు కదా. నిన్న ల్యాండరింగ్ సంబంధించి ఈడీ గారు ఆయన ఎండి గారు ప్రకటించారు మాకు వివరాలు ఇవ్వాలని ఈడీ అడిగిందని. అందులో ఏముంటది, రహస్యం ఏముంటది డెఫినెట్ గా. కాబట్టి ఈ బీజేపీ పార్టీ మొదలే మేము స్వతంత్ర వ్యవస్థలకు సంబంధించినటువంటి వాకాలు తవ్వుకొని ఒకవేళ మేమంటే అవి స్వతంత్ర వ్యవస్థలు మాకు సంబంధమే లేదు, మేము ముట్టుకో అని చెప్తారు కదా. మరి అటువంటి వాళ్ళు వాటిని ఎందుకు తామే స్వతంత్ర వ్యవస్థలాగా వ్యవహరించేటువంటి పరిస్థితి చేస్తారు? మేము ఒక్కటి చాలా స్పష్టంగా చెప్తున్నాం రాజేష్ గారు, ఒకవేళ ఈ స్కీములలో కావచ్చు, ప్రాజెక్టులలో కావచ్చు, ఎక్కడైనా మీరు విచారణలు వేస్తున్నారు, ఆ విచారణలో ఏం తెలుస్తుంది చూద్దాం. విచారణలో ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, ఎక్కడ నిర్ధారించబడినటువంటి అంశాలు కాదు. ఇట్లా చాలా జరుగుతాయి. లబ్ధిదారులకు సంబంధించినటువంటి విషయాల్లో అనేకం జరుగుతాయి. అంటే మీరు ఎంతమంది లబ్ధిదారులను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొర్రె పెంపకందారులను ఎవరైనా అమ్ముకుంటే వాళ్ళ మీదకి పోయి ఇప్పుడు ఈడీలు పోయి వాళ్ళను. నేను ఏమంటానంటే ఒకటి దేవిప్రసాద్ గారు, సరే ఒక కేసు అంటే అది వేరు, ప్రతి దాంట్లో అక్కడ అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి కనబడుతుంది. ఇప్పుడు మనం గతంలో ఏమన్నా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని అనుకున్న మనము ఈ రోజు ప్రతి దాంట్లో ఈ రకంగా చూస్తే ప్రజలు ఏమనుకుంటారు? అది అనుకోవాలనే కదా రాజేష్ గారు. వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే గత ప్రభుత్వ కాలంలో జరిగినదంతా విధ్వంసకరమని చెప్పే ప్రయత్నమే కదా. ఇప్పుడు దానిలో కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు, కేసీఆర్ స్కీములు ఉండొద్దు, కేసీఆర్ కు జరిగినటువంటి సంక్షేమం ఉండొద్దు, అభివృద్ధి. ఇది ఒక కంటిన్యూ గవర్నమెంట్. ఏ ప్రభుత్వాలు పరిపాలించినా గత ప్రభుత్వ తాలూకు సంబంధించినటువంటి మంచిని క్యారీ చేసే పద్ధతి చేయాలి, చెడును తీసేసేటువంటి పద్ధతి చేయాలి. ఓకే, ఒకవేళ ఉంటే అట్లా మీరు ఏదైనా చేయండి. కేసీఆర్ అంటే పాఠ్య పుస్తకాలలో అప్పుడు ప్రింట్ చేసేటప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఆనాడున్న ముఖ్యమంత్రి పేరు, ఆనాడున్నటువంటి అధికారుల పేరు, ఇంకో పేర్లు రాస్తారు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మార్చంగానే ఆ పేర్లు ఎందుకునే మొత్తం పుస్తకాలన్నీ తీసి పడేయండి అంటే మన అర్థం ఉన్నదా? కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా చేస్తా ఉన్నారంటే కేవలం గత 10 ఏళ్లకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఈ రాష్ట్రంలో కనపడకుండా చెయ్యాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నంలో, కుట్రలో భాగంగా జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది రాజేష్. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఏంటి నిజమైన కేసీఆర్ ఇప్పుడు